ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026లో రెండవ మ్యాచే ముంబై అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్. ఈ మ్యాచ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రోహిత్ ఫ్యాన్స్‌కి అయితే కన్నుల పండగగా ఉంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మ్యాచ్‌లో కోల్కతా నైట్ రైడర్స్ మంచి లక్ష్యమే ఇచ్చారు. కానీ ఫస్ట్ మ్యాచ్‌లో లాగానే ఇక ముంబై జట్టు చాలా ఈజీగా ఛేదించేసిందనమాట. అయితే ఇక ఈ క్రమంలో 6 వికెట్ల తేడాతో కోల్కతా జట్టు ఓడిపోయిన తర్వాత తమ ఓటమిపైన స్పందించిన అజింక్య రహానే ముంబై బ్యాటర్లు అద్భుతంగా ఆడారని, తనకు కాళ్ళు పిక్కలు పట్టేశాయని, ప్రస్తుతం బాగానే ఉందని చెప్పాడు. అయితే ఒక ఆటగాడు మాత్రం రఫ్ ఆడించేశాడని కూడా చెప్పాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు జస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను. 2 కాళ్ళ పిక్కలు విపరీతంగా పట్టేశాయి. త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నాను. నిజంగా ఇది చాలా కష్టంగా అనిపించింది. బయట వేడిమికి చాలా డీహైడ్రేట్ అయినట్టుంది బాడీ. ఈ పిచ్ పైన 220, 225 పరుగులు మంచి స్కోర్ అని నేను అనుకున్నాను. మేము బ్యాటింగ్ బాగానే చేశాం. కానీ బౌలింగ్ విభాగంలో అనుభవం లేకపోవడం మాకు చాలా మైనస్ అయింది. ముంబై ఇండియన్స్ లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుతో ఆడటం మాకు ఒక గుణపాఠం. వైభవ్ అరోరా తప్ప కార్తీక్, ముజరాబానీలను ఐపీఎల్లో ఆడిన అనుభవం లేదు. మా దగ్గర 2 అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన ముందు తేలిపోయారు. మా బౌలర్లు ఖచ్చితంగా ఈ మ్యాచ్ నుంచి ఎంతో కొంత నేర్చుకుని ముందడుగు వేయాలి. నాకు ఇంకా 37 ఏళ్లే. నేను ఇంకా కుర్రాడిని. నాలో చాలా ఉత్సాహం ఉంది. కానీ ఈ కండరాలు పట్టేయడం నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ముంబైలో తేమ తక్కువగా ఉండటం వల్ల ఇలా జరిగింది. కానీ ప్రస్తుతం నేను బ్యాటింగ్ చేస్తున్న తీరు పట్ల నేను తృప్తిగా ఉన్నాను. ఇక క్యామరూన్ గ్రీన్ బౌలింగ్ చేయడం ప్రారంభిస్తే మా జట్టు కాంబినేషన్ సెట్ అవుతుంది. ప్రస్తుతానికి జట్టు సమతుల్యత కావాలి. కానీ బౌలింగ్లో ఆ సమతూకం దొరకడం చాలా ముఖ్యం. గ్రీన్ త్వరగా బౌలింగ్ చేయాలని కోరుకుంటున్నా. అయితే ఇక వేరే రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఒక అద్భుతమైన బ్యాటర్. అతను లాంటి బ్యాట్స్మెన్ ముందు ఎటువంటి బౌలర్ అయినా కుప్పిగంతులు వేయాల్సిందే. కానీ అటువంటి జట్టుని ఎదుర్కోవడంలోనే అసలైన మజా ఉంటుంది. గ్రీన్ బౌలింగ్ ఎందుకు చేయలేకపోతున్నాడన్న ప్రశ్నను క్రికెట్ ఆస్ట్రేలియాను అడగాలి. బ్యాటింగ్ పరంగా మాకు సానుకూలమైన అంశాలు ఉన్నాయి, కానీ చాలా కాలం తర్వాత ఆడిన కార్తిక్ త్యాగి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ నుంచి మేము చాలా నేర్చుకోవాలి. ఇది ఒక సుదీర్ఘమైన ఫార్మాట్. మొదటి మ్యాచెస్ని మేము అనుభవంగానే ప్రారంభిస్తాము అంటూ పేర్కొన్నాడు.